అదేంటి రాజమౌళి సినిమాకి మెగాస్టార్ మూవీకి లింక్ ఏంటి అని ఆశ్చర్యపోకండి. అసలు మ్యాటర్ వేరే ఉంది. టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న RRR కు ఆదిలోనే హంసపాదు అన్నట్టు చీలమండకు గాయమై చరణ్ 3 వారాలు రెస్ట్ లో ఉన్న సంగతి తెలిసిందే. దెబ్బకు జూనియర్ ఎన్టీఆర్ కూడా హైదరాబాద్ వచ్చేసి లీజర్ టైం ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. అహ్మదాబాద్ పూణే షెడ్యూల్స్ లోనే జాయిన్ అయ్యేలా ఆలియా భట్ పార్టీని ప్లాన్ చేశాడు రాజమౌళి. ఆ మేరకు డేట్స్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు చరణ్ గాయంతో అవి కాస్త వృధా అయిపోయాయి. పోనీ తర్వాత తీసుకుందామంటే ఆలియా భట్ ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అంత ఈజీగా కాల్ షీట్స్ పదే ఇచ్చేంత సీన్ లేదు. మేలో కంటిన్యూ చేయాలన్నా ఈ ఇబ్బందిని అధిగమించే బాధ్యత రాజమౌళిపై పడింది. మరోవైపు తారక్ జోడీని సెట్ చేయడం ఇంకో ప్రెషర్. ఇప్పుడు సైరాకు దీనికి కనెక్షన్ విషయానికి వద్దాం. అచ్చం ఇదే తరహాలో సైరా సైతం ఇప్పటిదాకా ఎన్నో గ్యాపులు బ్రేకులు వేసుకుంటూ ఆలస్యమవుతూ వచ్చింది. చిరు సరసన నయనతారను సెట్ చేయడానికి నెలలు పట్టింది. తమన్నా అంత సులువుగా ఒప్పుకోలేదు. చిరు అప్పుడప్పుడు కాస్త బడలిక వల్ల అనారోగ్యం పాలవడం షూటింగ్ ఎఫెక్ట్ వచ్చింది. సుదీప్, విజయ్ సేతుపతి, అమితాబ్ లాంటి ఇతర భాష స్టార్లు ఉండడంతో వీళ్లు ఉన్న కాంబో సీన్లను తీసేందుకు చాలా సార్లు ఏవేవో కారణాలు అడ్డుగా వచ్చి అనుకున్న సమయానికి పూర్తి చేయకుండా నిలిచాయి. ఇవన్నీ దాటుకుని వచ్చేలోపే 2 ఏళ్లు దాటేసింది. ఇప్పుడు RRR కి ఇలాంటి సమస్యలే వస్తున్నాయి కాబట్టి సైరాతో ఆ రకంగా పోలికొచ్చిందన్నమాట. Please subscribe New Waves